తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 97ను రద్దు చేయాలని కోరుతూ సిద్దిపేట పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. ముందుగా పట్టణంలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఎన్నో కలలతో పాలిటెక్నిక్లో అడ్మిషన్ తీసుకుని మంచి భవిష్యత్తు ఉన్న తమ జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఈ జీవో వల్ల ఇంజనీరింగ్ చేయాల్సిన తాము పరిశ్రమల్లో కూలీలుగా మారాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ పూర్తయ్యాక ఎంట్రన్స్ రాసి బీటెక్ సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ పొందేవాళ్లమని, కానీ శక్తి పథకం వల్ల ఇలాంటి అవకాశాన్ని కోల్పోతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమపై చూపిస్తున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు పోరాడతామని తెలంగాణ గవర్నమెంట్ శక్తి అనే ఒక స్కీమ్ ని తీసుకొని వచ్చింది మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కోసం. ఏంది అని అంటే మేము క్యాజువల్ గానైతే ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయినాక బీటెక్ సెకండ్ ఇయర్ కి ఈసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా పోతాము. కానీ ఈ శక్తి స్కీమ్ చేయబట్టి మేము పాలిటెక్నిక్ అయిపోయింది అని అంటే ఇమీడియట్ గా కంపెనీస్ లో వర్క్ చేయడానికి, అంటే ఇక లేబర్స్ లాగానే, సో ఈక్వల్ టు లేబర్స్, అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి మేము ఇక. సో వాట్ ఎవర్ మేము నేర్చుకున్న ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ తోని మేము కంపెనీస్ కి లేబర్స్ గా పోవడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీ ఈ శక్తి స్కీమ్ చేయడం వల్ల మాకైతే ఎటువంటి యూజ్ లేదు. సో ఇంకా మేము అనుకున్న ఫ్యూచర్, మేము ఎట్లయితే చదువుకొని ఎట్లయితే సెటిల్ అయ్యి మా ఫ్యూచర్ మేము అనుకున్నట్టు ఉండాలని చాలా డ్రీమ్స్ని, కళలు కానీ ఇట్లా చాలా అనుకొని వచ్చినాము. కానీ ఈ తెలంగాణ గవర్నమెంట్ మాకు ఎటువంటి స్వేచ్ఛ లేకుండా మా లైఫ్ని వాళ్ళ చేతిలో పెట్టుకుంది. ఇప్పుడు పాలిటెక్నిక్